సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద మోస్ట్ గార్జియస్ క్వీన్ సౌమ్య. హాయ్ సౌమ్య. హాయ్ రోషన్ గారు. సాంగ్ ప్లీజ్. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజానే క్షణం మాగనంటుంది ఓణి మరి చిలిపిది వయసు గాని. సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు అని విన్నా నేను. ఇంద్రజ గారు ఇక్కడ వస్తే హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ బాగుందండి, కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా. ఆ హార్ట్ బీకివ్వమంటారా? ఆ హార్ట్ బీకివ్వమంటారా? బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. మిమ్మల్ని నన్ను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉంటారు, ప్రపోజల్స్ రావటం. ఉన్నాడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, మంచి హార్ట్ అని నేను విన్నా. థ్యాంక్ యూ. హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా మాట్లాడతారండి. ఎలా ఒకసారి చూపించరా? సార్ నాకు ఎందుకు పిలవలేదు, అంత అలాంటి అమ్మాయిలు దొరికితే. కన్నడలో ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి, వాళ్ళు మంచి టాలెంట్ వాడికి ఎంకరేజ్ చేయరు, అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో. చూడండి, కమిట్మెంట్స్ కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ, ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలు రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. ఏ కూతురికైనా నానే హీరో, అలాంటిది మీకు విలన్ అయ్యాడు, ఎందుకని నాన్న? వాళ్ళ ప్రపంచమే వేరే, వాళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ డ్రింక్ చేయటమైనా లేకపోతే వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం? అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలు? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్డే ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద మోస్ట్ గార్జియస్ క్వీన్ సౌమ్య. హాయ్ సౌమ్య. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నారు? ఒకసారి ఫ్రేమ్ లో చూస్తుంటే నా దిష్టే తగిలేదట్టుంది ఇవాళ. అయ్యో, అంత అందంగా ఉందా ఫ్రేమ్? అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అమ్మలు అలా నేను అడిగింది, ఫ్రేమ్ అంతా అందంగా ఉందా? ఎర్ర నీళ్ళతో తీసేస్తారట కదా, మీరు వాళ్ళు ఫుల్ ఎర్రగానే ఉండిపోయారు మొత్తం. లేదండి, మేకప్ వేసుకున్నావు కాబట్టి బాగున్నావు అంతే. అంటే ఇది మేకప్ అందమా? అవును, అంటే మేకప్ ఒక టచ్ ఇస్తుంది మనం ఐస్ కి, మన నోస్ కి, మన లిప్స్ కి, సో అది కొంచెం హైలైట్ అవుతుంది. మేకప్ అంటే నేను ఎక్కువ ఇలా వేసుకోను, లైట్ మేకప్ వేసుకుంటా అంతే. ఓకే. సో నిజంగా నాకు తెలిసి 1.5 years చేశారా? 1.5 years చేసా జబర్దస్త్ లో. అవును. సో క్యూట్ గా అందరినీ వచ్చిరా అని తెలుగుతో హాయిగా నవ్విచ్చేశారు. అది ఒక్కసారిగా తప్పేసుకున్నారు అనమాట. చాలా గ్యాప్ వచ్చేసిందా తెలుగు ఇండస్ట్రీకి? అవును. ఎందుకు తర్వాత ఏం షోలు చేయలేదు, హోస్టింగ్ అంటే సినిమాల కోసం ట్రై చేస్తూ
ఆ బిజీలో ఉన్నారా, లేకపోతే ఆపర్చునిటీస్ రాలేదా? లేదు, ఆపర్చునిటీస్ అంటే నాకు నచ్చిన ఆపర్చునిటీస్ రాలేదు. ఓకే. నేను ఏదో వచ్చింది అని ఏదో ఒకటి చేయను. నాకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తే, నాకు ఒక సెపరేట్ స్పేస్ ఇస్తే మాత్రమే ఐ కెన్ మూవ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. అందుకే కొంచెం గ్యాప్ లో ఉన్నా. అంటే షో సడన్ గా అయిపోయిన తర్వాత నాకు ఇంకా గొప్పగా ఏం షోస్ రాలేదు. ఏదో వచ్చినా ఇప్పుడు నాకు కొన్ని స్పేస్ ఉంటాయి, అక్కడ నా ప్రిఫరెన్స్ ఉంటాయి, నా ఫినాన్షియల్ కూడా ఒక మంచిగా ఉంటాయి అని చెప్తే నేను చేస్తాను. అలాంటి షో కోసం ఉంటున్నా, వెయిట్ చేస్తున్నా అంతే. సో పక్కా తెలుగు అమ్మాయా, లేకపోతే తెలుగు నేర్చుకున్నారా ఇక్కడికి వచ్చి? లేదే, పక్కా కన్నడ అమ్మాయి, కర్ణాటక నుంచి వచ్చాను, అందరికి తెలుసు. తెలుగు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నా అంతే. ఆల్మోస్ట్ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ బుల్లితెర అంతా కూడా కర్ణాటక ఆర్టిస్టులే వేలేస్తున్నారని చెప్పుకోవచ్చు, తెలుగు వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఇవ్వకుండా. స్కోప్ ఎక్కడ లేదండి, తెలుగు వాళ్ళ స్కోప్ లేకుండా మనం ఎలా తీసుకుంటాం? అలా ఏం లేదు. ఏదో ఒక చోట, ఒక్కొక్క చోటలో కనెక్ట్ అంటే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు అలాంటి కనెక్ట్ అంతే. అంతేనా? తెలుగులో ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చి చేస్తున్నాను. ఓకే. షో వల్ల సీరియల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అంత తెలుగు ఒక్క వర్డ్ కూడా నాకు తెలీదు. షో వచ్చినప్పుడు కొంచెం నాకు ఆ షో పబ్లిసిటీ ఇంత ఉంది అని తెలియట్లేదు. జబర్దస్త్ అంటే జనాలు అంతమంది చూస్తారు, అంత ఇష్టపడతారు, అంత యాక్సెప్ట్ చేసుకుంటారని కూడా తెలీదు. చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ నన్ను. అప్పుడు నాకు తెలుగు మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఇప్పుడు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉంది. నా మాతృభాష ఇట్స్ లైక్ మై మదర్. ఓకే, కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది తెలుగు. ఆఫ్ కోర్స్ తెలుగు అండ్ తెలుగు ఆడియన్స్. సో దానికోసం తెలుగు మీద ఇంకా ఎక్కువ అభిమానం వచ్చింది. అంటే నా మదర్ నన్ను చూసుకుంటే అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చూసుకుంటారు, బికాజ్ నేను వాళ్ళ డాటర్ అని. ఓకే, కానీ నా పక్కింట్లో వాళ్ళు నన్ను ప్రేమంగా చూసుకుంటే నాకు వాళ్ళ మీద ప్రేమంతో అభిమానం కూడా, అఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. అలాగే ప్రేమ విత్ అభిమానం నాకు తెలుగు మీద ఉంది. నాకు ఇంకా తెలుగు మంచిగా నేర్పించుకోవాలి, కంటిన్యూస్ గా తెలుగునే మాట్లాడాలి అని అనుకుంటున్నా. తెలుగులో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సౌమ్య అనే ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు ఇప్పుడు కూడా నేను జబర్దస్త్ వదిలేసి 1 year అయినా కూడా ఇప్పుడు కూడా ఆడియన్స్ సౌమ్య గారు జబర్దస్త్ యాంకర్ అనే గుర్తిస్తారు. అలాంటి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగు నాకు. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ కెరీర్ లో చేసిన సీరియల్స్, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెయిల్ చేశారు. సౌమ్యని ఎందుకు పిలవలేదు, సౌమ్యని ఎందుకు పిలవలేదు అని. సో సౌమ్య నేను కన్నడ అమ్మాయి అని తెలియదు, నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను ఇప్పటి వరకు మీరు మాట్లాడిన తెలుగు చూస్తే. తర్వాత తెలిసింది ఓకే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి అని. లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. స్టార్టింగ్ సీరియల్స్ మొత్తం కూడా కన్నడ సీరియల్స్ లేదు, తెలుగు సీరియల్స్ లో ఉన్నాను నేను. తమిళ సీరియల్ చేస్తున్నాను, తమిళ తెలుగు ప్యారల్ గా చేస్తున్నప్పుడు తెలుగు సీరియల్ ఉన్నప్పుడు యాంకర్ గా వచ్చింది ఆపర్చునిటీ, చేశాను. ఓకే. బిఫోర్ సీరియల్స్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ అంటే తెలుగు వచ్చే ముందు, తమిళ సీరియల్ చేయక ముందు స్టడీ చేస్తున్నా. ఓకే. ఏం చదువుకున్నారు? నేను ఐ హాడ్ డన్ మై డబుల్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. బిఫోర్ దట్ ఐ హాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్ అండ్ న్యూస్ రీడర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. అవునా? అవునవును, కన్నడలో నేను యాంకరింగ్ చేశాను కాబట్టి నాకు ఒక స్టేజ్ సెన్స్ అనేది ఉంది. బికాజ్ ఇక్కడ ఏమైందంటే నాకు తెలియకుండా లాంగ్వేజ్ లో నేను చేస్తున్నప్పుడు అది కామెడీగా కన్వర్ట్ అవుతుంది, అది ఆడియన్స్ కి అది ఆ తెలుగు కొంచెం నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నారు ఆడియన్స్. నేను స్టార్టింగ్ ఏం అనుకున్నానంటే ఆడియన్స్ అసలు నన్ను యాక్సెప్ట్ చేయరు, ఈ అమ్మాయికి తెలుగు రాదు ఎందుకు తీసుకోవచ్చారని తిడతారు అని. నేను కంపెనీతో ముందు చూడండి నేను 1 month చేస్తా, ఆడియన్స్ నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను కంటిన్యూ చేయను అని చెప్పాను. చూస్తే ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో అది నాకు కొంచెం ఏంటి పాజిటివ్ థింగ్స్ వచ్చేసింది. కానీ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలండి, రియలీ దే హ్యావ్ వండర్ఫుల్ హార్ట్. ఎక్కడ వెళ్ళినా నేను తెలుగుని నా ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు జనాలు, నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు జనాలు చాలా విశాలంగా ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తే అంతే, చాలా ప్రేమిస్తారండి. వీళ్ళు కన్నడ, వీళ్ళు తమిళ, వీళ్ళు మలయాళం ఎందుకు ప్రేమించాలి అలాంటి ఆ చిన్న చిన్న మెంటాలిటీ ఏం లేదు. కొంత స్టేట్ వాళ్ళు ఉంది, ఏది స్టేట్ అనేది మీకు తెలుసు అనుకుంటా. మనదే చూడాలి, మనదే ఇంట్లో చెల్లి కాదు. ఓకే, ఎవరు బాగా చేస్తారో, ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటే. తెలుగు ఆడియన్స్ ప్రేమించకపోతే బిగ్ బాస్ లో నిఖిల్ విన్నర్ అవ్వడు కదా. అవును, నిఖిల్ కన్నడ చేస్తారు కదా, నిఖిల్ కన్నడ కదా. ఎగ్జాక్ట్లీ అది నిజమే. ఇక్కడ కన్నడ తమిళ అది రాదు. ఇక్కడ ఎవరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు హార్ట్ గెలిచారు, జనాలు హృదయాన్ని గెలిచారు, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది వాళ్ళు చాలా బాగా యాక్సెప్ట్ చేసుకుంటారు, అలాంటిది ఏం చూడరు ఆడియన్స్. సో జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఎలా హోస్ట్ చేస్తారో చూసాం మేము. బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన
పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. మిమ్మల్ని నన్ను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు. లేదండి నాకు కొట్టారు అని నేనే చెప్పాలి కదా, అంతే కదా. నాకు మంచిగా కొట్టారండి ఎవరో అని నేనే చెప్పాలి కదా, అలా చెప్తున్నారు. లేదు తీసేసినప్పుడు నిజంగా హర్ట్ అయింది. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తాం. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ ఏదో ఒక సైకిల్ తీసుకుంటారు, తర్వాత ఒక 2 వీలర్ డ్రైవర్ అవుతారు, తర్వాత ఒక చిన్న మారుతి 800 కార్ లో డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక బెంజ్ కార్ వచ్చి రా నువ్వు మారుతి 800 కార్ లో కూర్చున్నావు, నా కారు వచ్చి డ్రైవర్ రావు అని తీసుకొచ్చి కార్లో డ్రైవింగ్ వెళ్ళిపోతారు డ్రైవర్ గా. సో బెంజ్ కార్ దొరికింది అని ఆ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా, వావ్ నాకు మారుతి 800 నుంచి బెంజ్ కార్ దొరికింది అన్నట్టు చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు దానికోసం. చేసి తర్వాత ఏదో ఒక హైవేలో వాళ్ళని వదిలేసి డోర్ ఓపెన్ చేసి ఓకే నీ పని అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినప్పుడు నాకు బెంజ్ కార్ ఇచ్చారని నేను హ్యాపీ చూపించాలా, లేదంటే నాకు మారుతి 800 అక్కడ ఎక్కడో వదిలేసి నేను ఇక్కడ కింద పడేసాడు మళ్ళీ నేను మారుతి 800 దగ్గర వెళ్ళాలి అని బాధపడాలా అన్నట్టు ఆ కండిషన్ నాకు అనిపించింది అప్పుడు. తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు నాకు. ఏదో ఒక స్టేజ్, ఎప్పుడైనా ఒక పర్ఫెక్ట్ యాంకర్ రావాలంటే వాళ్ళకి ఎక్కువ స్టేజ్ దొరకాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకాలి, అప్పుడే మీకు ఇంకా గట్టి అవుతుంది. వచ్చినప్పుడు ఎవరు మంచిగా చెయ్యరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మేక్స్ దెమ్ పర్ఫెక్ట్ రైట్. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దొరకాలి, స్టేజ్ దొరకాలి. అలాంటి కొన్ని సపోర్ట్స్ నాకు కొన్ని చోట్ల దొరకట్లేదు అనేది నా బాధ. అంతే. అంటే బయట ఒక ఉంటే 100% బాగా చేస్తాం. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో, హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? యా, దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? లేదు, హైపర్ అది పాప ఏం సంబంధం ఉందండి. వాళ్ళు స్టార్టింగ్ వచ్చారు, సపోర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు లేదు, వాళ్ళ పనిలోనే వాళ్ళు బిజీ ఉంటారు. దానికి వీళ్ళకి ఏం సంబంధం లేదండి, ఏం సంబంధం లేదు. అది వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఇంకేం చెయ్యరు. వాళ్ళు ఏమన్నా మంచి ఆర్టిస్ట్ దొరికితే పాప వాళ్ళు స్టార్టింగ్ నేను ఒక షోలు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మీ శ్రీదేవి డ్రామా కంపెనీ రండి, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి టైమింగ్ ఉంది మీది, సో మనకు చాలా నచ్చింది, మీరు తీసుకురండి అని కింద స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళ డైరెక్టర్ చెప్పేసి సార్ వీళ్ళని శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకురండి, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్ గా మాట్లాడారు అని చెప్పి మనకు సపోర్ట్ చేశారు. లేదు, ఒక షోలో ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు అందరు ఆ రోజు షోలో కొంచెం హైలైట్ అయింది నా ఎపిసోడ్, కొంచెం మాట్లాడింది, అప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు తప్ప దానికి దీనికి ఏం సంబంధం ఏం లేదు. మరి ఎక్కడ ఏ ఎపిసోడ్ లో బాడీ షేమింగ్ వల్ల బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది సౌమ్య, వల్ల అసలుకి లేదు జరిగిందని విన్నా? లేదు, ఒక్కొక్కరు లాగా రాస్తారండి, అలాంటి ఏం లేదు. ఫీల్ అవ్వలేదు నిజంగా? సీరియస్లీ లేదప్ప, లేదు. చాలా హార్ట్ కి ఎక్కువ తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్ట్ కి మైండ్ కి బాడీ షేమింగ్ ది. లేదు, నాకు బాడీ షేమింగ్ చేయడానికి ఏముందండి, నేను బాడీ నీట్ గానే పెట్టుకున్నా, నేను నీట్ గా మెయింటైన్ చేస్తాను. నేను కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో నేను అలా ఉంటాను. సో బాడీ షేమింగ్ చేయడానికి అక్కడ ఏం లేదు కదా. అంటే అది పంచ్ వల్ల మీరేం ఫీల్ అవ్వలేదు? లేదు, కామెడీ చూడండి, ఒక కామెడీ షో వచ్చినప్పుడు కామెడీ తీసుకోవాలి, లేదంటే కామెడీ షోకి ఎందుకు రావాలి? సో నా మీద కామెడీ వేసినప్పుడు నేను తీసుకోవాలి, వాళ్ళ మీద నేను కామెడీ వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. సో నేను నా మీద పంచ్ వేయదు, నీ మీద మాత్రం నేను పంచ్ వేస్తానంటే అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, అలాంటి షో రాకూడదు కదా. అలా ఏం లేదు, ఒక షో అన్నప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ మీద నేను కామెడీ చేయాలి, మీ లెగ్ పుల్ చేయాలి, అప్పుడే కదా మనకు కామెడీ దొరుకుతుంది. ఏమి చేయకుండా బాగున్నారా అండి అని చెప్పేస్తే ఏముంటుంది ఈ షోలో? వేసుకున్న కాస్ట్యూమ్ గురించో ఏనో గెటప్ గురించో ఏనో ఒక వేయాలి, అప్పుడే కదా. ఓవరాల్ గా చెప్పాలి అంటే షోలో జరిగే అన్ని కూడా స్క్రిప్ట్ అని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే టీఆర్పీ రేటింగ్ల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అక్కడ కనిపిస్తూనే ఉంటది. లేదు, కొన్ని షోలు అలా చూపిస్తారు తప్ప అన్ని షో అలా ఉండదు, కొన్ని సీరియస్ గానే జరుగుతున్నాయి, అలాంటి ఏం లేదు. నాకు వచ్చిన షోస్ లో అలాంటిది ఏం లేదండి. అంటే సీరియస్ గా మనం ఏం ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఫ్లో లో వెళ్తుంది, కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి స్క్రిప్టెడ్. సో సీరియస్ అంటే ఇప్పుడు రోహిణిది ఏదో పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంటావు అని మీ ఇద్దరు ఏదో గొడవ, అది సీరియసా లేకపోతే స్క్రిప్టా లేకపోతే ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను రోహిణి మీద కామెడీ వేసాను, కానీ అది వాళ్ళు అలా చెప్పేసి దాని తర్వాత అది కామెడీ అని చెప్పారు రోహిణి. ఓకే, నేను జస్ట్ ఊరికే చెప్పానమ్మా కామెడీ, నీకు మాత్రం కామెడీ వస్తుందా, నాకు కామెడీ వస్తుంది అని చెప్పారు. ఏం చెప్పావు? నేను ఏడ్చాను చాలా, నేను చాలా సెన్సిటివ్.
సెన్సిటివ్ అంటే అయ్యో నాకు భాష లేకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తున్నారా, లేదా నేను బయట ఆర్టిస్ట్ అని ఇలా చేస్తున్నారా, ఎందుకు ఇలా మాట్లాడారని కొంచెం హర్ట్ అయింది. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లో చాలా తగ్గిపోయింది నాకు. అయ్యో ఏంటి ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక యాంకర్ గా ఇంత మాట్లాడితే ఇంత సీరియస్ గా తీసుకున్నారని సడన్ గా హార్ట్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు కామెడీ అని చెప్పారు. ఇప్పుడు కామెడీ అన్నప్పుడు ఇంకేం చెప్పారు, అంత అయిపోయిన తర్వాత కామెడీ అన్నారు. అంత అయిపోయిన తర్వాత ఇది కామెడీ అని చెప్పారు. బట్ మీకు తెలుసు అది నిజమని? లేదు నిజమేం కాదు. లేదు వాళ్ళు కామెంట్స్ వెంటనే కామెడీ అనే చెప్పారు, అలా ఏం లేదు. మరి కామెడీ అయితే అంత ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? ఆ దృష్టి బొమ్మ అని చెప్పినప్పుడు దానికి ఏమో అసహ్యంగా ఏం లేదు. అదే నువ్వు బ్యాడ్ వర్డ్ కాదు కదా, దృష్టి బొమ్మ అంటే ఏం బ్యాడ్ వర్డ్ కాదు కదా, మనకేమేమో చెప్తారు. అలాంటిది పెద్ద పెద్ద తీసుకుంటే అలా ఏం లేదు. వాళ్ళు ఎందుకు ఆ రోజు అలా చెప్పారో నాకు తెలీదు, జస్ట్ తర్వాత కామెడీగా చెప్పానని చెప్పారు. సో అక్కడక్కడ అది అయిపోయింది. తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను, నాతో కూడా వాళ్ళు మాట్లాడతారు అంతే. రోహిణి సచ్ నైస్ గర్ల్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప అలాంటి హర్ట్ చేయరు. కానీ ఆ రోజు కామెడీ అని చెప్పి అలా చెప్పారు, కానీ వెనకాల ఏముందో నాకు తెలీదు. కానీ కామెడీ అనే చెప్పారు కాబట్టి అక్కడ సరిపోయింది. అది సీరియస్ అయితే నేను కూడా సీరియస్ కాయేవాళ్ళు అంతే. నార్మల్ గా సీరియస్ అవుతుంటావు బాగా? చాలా తక్కువ అండి సీరియస్. నాకు షోస్ చేసింది కామెడీ షో, అక్కడ నాకు సీరియస్ చేయడానికి ఏం ఇష్యూస్ రావలేదు. సో అప్పుడు అంత తొందరగా సీరియస్ అవును. చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే మాత్రమే సీరియస్ అవుతాను. ఊరికే సీరియస్ చేసుకుని అలాంటి ఏం సీన్ క్రియేట్ చేయను. ఇప్పుడు అనసూయ గారి ప్లేస్ లో మీరు రిప్లేస్ అయ్యారు కాబట్టి ఆ షోకి మీరు వచ్చినప్పుడు కొత్తగా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందామా, లేకపోతే ఆ వీడియోస్ చూడటం గానీ? వీడియోస్ అన్ని చూసాను, వాళ్ళు ఎంత బోల్డ్ గా చేశారు ఏంటి అనేది వీడియోస్ అన్ని చూసాను. సింగర్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చేస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మన బాడీ లాంగ్వేజ్ లో మనకు సూట్ అయినట్టు మనం చేస్తాం. ఓకే, అంటే అనసూయ గారి వల్లే మీరు ఆ షోకి వచ్చారనే కామెంట్ నిజం అది? అయ్యో లేదప్ప, అనసూయ గారు ఎవరనే నాకు తెలీదు. అలా ఇప్పుడు తెలుసా ఎవరు? ఇప్పుడు కలిసాం కదా, చాలా సారి మీట్ అయ్యాం. ఎప్పుడు కలిసారు? ఈవెంట్స్ గానీ వెళ్తాము, ఈవెంట్స్ లో ఒకటే మీట్ అయ్యాను. తర్వాత బయటలో తర్వాత వేరే షో చేసాం కదా, స్టార్ మాల్ ఒక షో చేసాం కదా, అక్కడ వాళ్ళే జడ్జి మీట్ అయ్యాం. ఓకే, ఏం చెప్పారు మీ హోస్టింగ్ గురించి? వచ్చారు కాబట్టి అలా షీ ఈజ్ ఆల్సో సచ్ ఎ వండర్ఫుల్ గర్ల్. షీ ఈజ్ ఎంకరేజింగ్ మీ అలాట్. ఓకే, చాలా బాగానే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు షో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడిగారా సౌమ్య, ఇప్పుడు 2 ఎక్స్ట్రా తీసేసి మొత్తం జబర్దస్త్ ఒకటే ఇప్పుడు, అంతే కదా? సో నేను హోస్ట్ చేస్తాను, నన్ను ఉంచండి అని మీరు రిక్వెస్ట్ చేశారు కదా? నాట్ ఎట్ ఆల్, నో. అలా ఏం అడగను నేను, ఎవరితో కూడా ఏమి అడిగి తీసుకోను. అలాంటి అభ్యాసం లేదు నాకు. ఎవరితో అడిగి నాకు ఇవ్వండి నాకు చేస్తాను అని అలాంటి చేసి నాకు అభ్యాసం లేదు. న్యాయంగా నీట్ గా వస్తే నేను చేస్తాను. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయ ఎబిలిటీ నాకు ఉంది. అది ఎవరైనా ఐడెంటిఫై చేసి ఓకే అమ్మాయిగా ఎబిలిటీ ఉంది, ఆ అమ్మాయి నుంచి కొంతమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఆ అమ్మాయితో కంటెంట్ ఉంది, ఆ అమ్మాయి చేయాలని ఉంది, అమ్మాయి యాజ్ అ హార్డ్ వర్కర్ అని తెలిసి ఎవరు పిలిస్తే నేను వస్తా. ఎందుకంటే రష్మి ఇంతవరకు ఆ షో నుంచి అసలు బయటకు వచ్చిందే లేదు. తను ఒక్కటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆ షోకి యాజ్ ఏ యాంకర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ మధ్యలో వచ్చారు పోయారు, మధ్యలో వచ్చారు పోయారు, అది వేరే విషయం అనుకోండి. బట్ రష్మితో ఎలా ఉంటది మీ ఫ్రెండ్షిప్ గానీ, లేకపోతే తను ఇచ్చే సజెషన్స్ కానీ? లేదు, నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఒక్కసారి ఏం లేదు, వాళ్ళ నంబర్ కూడా నాతో లేదు. షో వెళ్తున్నప్పుడు హాయ్ చెప్తాను, అయిన తర్వాత బాయ్ చెప్తాను అంతే. వాళ్ళతో ఏం నేను చాలా ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా అలా ఏం లేదు. వాళ్ళ షో వేరే, నా షో వేరే, మనం ఏం కలవరు, మీట్ అవ్వరు. కానీ ఒకటే ప్రొడక్షన్ హౌస్, ఒకటే కామెడీ షో, ఒకటే సెట్ లేదు. సెట్ వేరే, షూటింగ్ డేట్స్ వేరే వేరే ఉంటాయి కదా. మనకున్న షూటింగ్ డేట్స్ లో వాళ్ళకు ఉండదు, వాళ్ళకున్న షూటింగ్ డేట్స్ లో మనకు ఉండదు. శ్రీదేవి రామకంతిలో ఒక ఈవెంట్ లో 2-3 times మీట్ అయ్యాను అంతే, దాని తప్ప వేరే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇద్దరు ఎవరు మంచి అనిపించారు మీకు, రష్మి గారు ఆ అనసూయ గారు? ఇద్దరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో బాగానే ఉంది. సరే ఉంటది కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఎవరు అనిపించారు? నాకు ఇద్దరితో అంత ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు, న్యూట్రల్ గా ఉంది అంతే. ఎవరికి తెలుగులో మరి ఎవరితో మీకు ఎక్కువ కనెక్టివిటీ? ఇక్కడ ఫ్రెండ్స్ ఉండాలి, గెట్ టుగెదర్ అంటారు, అకేషనల్ డ్రింకింగ్ ఉంటుంది, లేదు అలాంటి ఉంటాయి కదా ఇక్కడ. నేను షూటింగ్ వస్తాను, అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ లేదంటే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోతాను బెంగళూరు అంతే. నేను ఎక్కడ ఉండను. వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ ఉంటాను, షూటింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏం ఉండను. ఇప్పుడు మీ షో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగళూరుకి అంతే. ఇక్కడ ఏం ఉండను నేను ఎక్కువసేపు. హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అది ఏం లేదు, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ లో ఉన్న నూక్ రాజు అయినా, రాకెట్ రాఘవ గారు అయినా, బుల్లెట్ భాస్కర్,
అందరూ అక్కడ ఉన్న అందరూ శాంతి కుమార్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా చెప్తాను చాలా మిస్ చేసుకుంటున్నామండి, మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది, అది మనకు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని చాలా మిస్ చేసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకు ఎవ్వరు ఒక్క రోజు కూడా హర్ట్ చేయలేదండి నా సెట్ లో. నాకు ఎవ్వరు జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒకటే మిమ్మల్ని హర్ట్ చేసింది అంటారు, అంతేనా? అంతే కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముందో తెలీదు, వాళ్ళు బిజినెస్ మైండ్ కదా. సో బిజినెస్ మైండ్ లో వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటాను అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. ఎందుకు తెలుసా? లేదు మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముంటుంది, అయ్యో పాప ఇలా అయిందా అని ఆడియన్స్ చెప్తారు, కానీ దాని వెనకాల మనం బాధపడతాం. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. మళ్ళీ వేరే షోలకు పిలవరు, హోస్ట్ చేపించరు, అంతే కదా. ఇంకా అంతకుమించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు, ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా ఉంటాయి, ఎందుకు ఇప్పుడు వదిలేండి. అంతేనా? అంతే. ఎందుకంటే తెలుగులో హోస్ట్ చేసే యాంకర్స్ అందరూ ఫీమేల్స్, అందంగా కనిపించాలి, ఎక్స్పోజ్ చేయాలి, సో రొమాంటిక్ గా మాట్లాడాలి, అవన్నీ మీలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ మొత్తం. నేను ఎక్స్పోజ్ ఏం చేయలేదు. మీ అపీరియన్స్ అంతా అలానే ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో సుధీర్కి రష్మికి ఇద్దరికి లవ్ ట్రాక్ బాగా పేలిందే. లవ్ ట్రాక్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు చేయకపోయిన షోలు ఆ ట్రాక్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆది అండ్ సౌమ్య కూడా అదే ట్రై చేశారు, కానీ పేలలేదు అనమాట, పంచర్ అయిపోయింది వెంటనే. లేదు, వాళ్ళు మన షోలే లేదు కదా, వాళ్ళు జబర్దస్త్ లో ట్రాక్ ట్రై చేశారు కదా మీరు? లేదు, చేసాం, అది హిట్ అయిందండి. ఒక 4 ఎపిసోడ్స్ వాళ్ళు వచ్చారు అంతే, తర్వాత వచ్చారు, తర్వాత వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు వేరే షోలో బిజీ ఉన్నారు, మూవీస్ లో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేబీ కంటిన్యూ అయ్యొచ్చో ఏంటో, కానీ ఆడియన్స్ అది చాలా బాగా నచ్చింది. మన ఇద్దరు ట్రాక్ చాలా బాగా నచ్చింది ఆడియన్స్ కి. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని చెప్తారు, మీకు ట్రాక్ బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాం మనం, మీరు కామెడీ వేస్తే వాళ్ళ మీద పంచులు వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. ట్రాక్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి రష్మి సుధీర్ ట్రాక్ నేను తెలుగులో ఏం షో చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను జబర్దస్త్ వచ్చినప్పుడు ఆ షో పేరు ఒకటి కూడా నాకు తెలియదు చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇట్స్ పాపులర్ షో, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ షో. సో వచ్చిన తర్వాత నాకు ఓకే, ఈ షో ఇంత పాపులర్ గా ఉంది, జన ఇంత ప్రేమిస్తారు ఈ షో అని, దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అంతే. అంటే రియల్ లైఫ్ లో వాళ్ళ ట్రాక్ చూసి రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరు నిజంగా లవర్స్, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి అయిపోయింది, మళ్ళీ విడిపోయారు అని రకరకాల న్యూస్లు మనం వినాల్సి వచ్చింది. అండ్ ఆ షోకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ మీద వాళ్ళు చెప్పే కామెంట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. మీకు వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు రియల్ గా, లేకపోతే తనతో మాట్లాడినప్పుడు, తినతో మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? ట్రాక్ రియల్ లైఫ్ లో కూడా నిజమా? అది నాకేం తెలుసండి, నువ్వు నా గురించి అడుగుతారని అంటే వాళ్ళెవరిదో లవ్ పేరు మొత్తం షోనే కదా. లేదు, వాళ్ళు నాకు కలవలేదండి, నాకు మీట్ అవ్వలేదు వాళ్ళు. నా ఇద్దరి జోడీ లాగా నేను ఎప్పుడూ చూడలేదు, సో నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. సుధీర్ని కూడా ఎప్పుడు కలవలేదు? కలిసాను, షోలో కలిసాను, కానీ వాళ్ళిద్దరి గురించి నాకేం తెలియదు. దట్స్ దేర్ పర్సనల్ మ్యాటర్, రైట్? ఎలా ఉంటారు సుధీర్? అందరూ అన్నట్లుగానే డబుల్ మీనింగ్స్ తో రకరకాలుగా మాట్లాడతారు కదా షోలలో, అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సుధీర్ అసలు అమ్మాయిలతో? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఏం మాట్లాడరు వాళ్ళు, జస్ట్ చెప్తే హాయ్ అని చెప్తారు, వెళ్ళిపోయినప్పుడు బాయ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఏం లేదు ఆ పర్సన్ కి, అంతే అంతే అంతే. బట్ ఈ షో తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆపర్చునిటీ రావాలి మీకు సినిమాలలో, మంచి క్యారెక్టర్స్ లైక్ సెకండ్ లీడ్ గానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా మంచి త్రూఅవుట్ మంచి మూవీలో మంచి రోల్స్ వస్తున్నాయి కూడా. అలాంటి మూవీస్ ఏం రాలేదా సౌమ్య మీకు తెలుగులో? జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కొన్ని మూవీస్ వచ్చింది, అన్ని మొత్తం ఎక్స్పోజింగ్, ఈ డాన్సర్, ఈ ఐటమ్. నేను ఏ యాంగిల్ నుంచి ఐటమ్ లా కనపడుతుందో తెలీదు. కొంతమంది నాకు ఐటమ్ డాన్సర్ సాంగ్ వచ్చేయండి, ఇది చేద్దాం, ఏదో ఒక టీచర్ క్యారెక్టర్ చేయాలి, ఒక బాత్రూమ్ సీన్ ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నాయి, ఇలాంటివి పిలిచినారు. ఎక్కువ పేమెంట్ ఇస్తాం, అది ఇస్తాం. ఎందుకు అలా క్యారెక్టర్, నేను హోమ్లీ క్యారెక్టర్ ఏం కనపడలేదా అనుకున్నా. తర్వాత హోమ్లీ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇలా ఉంటే హోమ్లీ ఎలా కనపడతారండి? ఇది ఏదో ఒక షో కోసం తీసుకొచ్చానండి. అంటే జస్ట్ నేను అడుగుతున్నాను అంతే, మీరు అనేదానికి. లేదండి, ఇది గ్లామర్ వేరే, సెక్సీ రోల్ వేరే. ఓకే, ఐ లైక్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. లైక్ గ్లామర్ అంటే వావ్ అనిపించాలి, చూస్తే వేరేలాగా అనిపించకూడదు. ఓకే, వాటర్ వస్తాయి కదా చూస్తే, అలాంటి అనిపించకూడదు, వస్తే వావ్ అనిపించాలి. అలాంటిది నేను ఒప్పుకుంటాను. నేను ఎక్స్పోజ్ చేయడం
అన్ని బయట పెట్టుకొని వచ్చేసేయడం అది నాకు ఇష్టం లేదు. అలాంటి క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను. అది అలాంటి నాకు నచ్చదండి. అంటే డీసెంట్ గానే అట్రాక్ట్ చేసుకోవచ్చు, గ్లామర్ తోనే అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోజింగ్ లోనే చేయాలి అనే పాలసీ నాకు ఏం లేదు. నాకు అది నచ్చట్లేదు. ఎలాంటి సాంగ్స్ కావాలి మీకు? అలాంటి సాంగ్స్ అయితే మొన్నగా నిన్న వచ్చింది కిస్ కిస్ కిసిక్ సాంగ్ ఎలాంటి ఇలాంటివి అయితే చేస్తారా? అది మూవీలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ అలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అలాంటిది ఏం పెట్టుకోవడానికి. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ షో ఏం చేసాను చూసినా కూడా నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడికి పెట్టుకోలేదు, పెట్టుకోను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఓవర్ గా ఉండే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం మీకు? లేదు, హోమ్లీ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ ఏదో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేసింది. సో నాకు ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్ వస్తే నేను చేస్తాను. ప్రిఫరెన్స్ లేకుండా ఉన్న అది ఎంత పెద్ద మూవీ హీరోయిన్ పక్కతో నిలబడిన క్యారెక్టర్ కూడా నేను చేయను. వాళ్ళు పక్కతో నిలబడితే చాలు మీరు ఫేమస్ అయిపోతారని చెప్తారు కదా, అలాంటి నాకేం వద్దు. నా క్యారెక్టర్ ఒక తూకం ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా, అప్పుడు చేస్తాను. ఓకే, సో బాగా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. లేదంటే ఇంట్లో ఉన్నా కూడా నాకేం పర్వాలేదు, కానీ ఏదో ఒక చోట కనపడాలి, నేను కనపడాలి అని నాకేం లేదు. ఎక్కువ షోకి వెళ్ళినా కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటే నేను చేస్తాను, లేదంటే అప్సెట్ అయిపోతాను. మళ్ళీ చెప్పి చేయకపోతే నేను అప్సెట్ అయిపోతాను. అందుకే అలాంటి లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చున్నదే బెటర్ చేయను అంతే. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది, లేదండి, ఎవరు చెప్పారు? వర్క్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. లేదు, వెబ్ సిరీస్ గా ఒక పెద్ద వెబ్ సిరీస్ ఉంది, అది అడుగుతున్నారు, అది మాట్లాడుతున్నాము. చూడాలి, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు, చూడాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, మూవీస్ కి ఏం రాలేదండి. అప్పుడు యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కానీ చెప్పాను కదా ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ ఇలాంటిదే వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందో నాకు తెలీదు. మేబీ ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారో ఏమో తెలీదు. ఆ యాంకర్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటిది, వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సిస్టర్, అది ఇది అని చెప్పింది. అలాంటిది ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, నేను చేయలేదు. అదే ఆర్టిస్ట్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తేనే చాలా అనుకుంటారు, బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కదా. ఏదో ఒక ఆపర్చునిటీస్ నాకు వద్దు, ఇదే ఆపర్చునిటీస్ రావాలని నాకు ఉంది. అట్లయితే మనమే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ప్రొడ్యూసర్ మీ డైరెక్టర్, డైరెక్టర్ గా యాక్టర్ మీరే చూడాలి, నేనే చూడాలి ఆ మూవీ. ఇంకెవరు చూడరు, ఎవరు చూడరు. తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని మూవీస్. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు, తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట, అది బిడ్డలికని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా, నాకు కొంతమంది పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలీదు. కొంత పెద్ద వాళ్ళ హీరో నా పక్కన వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే. ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఈ మూవీ చేస్తారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలీదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు అయితే. ఫార్చునేట్ కాదు, లేదు, ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి అన్ఫార్చునేట్లీ వచ్చా, ఆఫ్ కోర్స్. బట్ ఇండస్ట్రీ నాకు కావాలని నేను ముందుంచి ఉన్నా. నేను స్టార్టింగ్ జర్నలిజం అయిన తర్వాత వెంటనే న్యూస్ రీడర్ గా చేశాను, తర్వాత కన్నడ కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేశాను, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ, తర్వాత తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే కన్నడ తెలుగు చెప్పాలంటే సిమిలర్ గా చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా? అవును. ఎలా? ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ లేదు, తెలుగు ఆర్టిస్ట్ ఎవరు కన్నడలో చేయరు. ఎందుకు చేయరు? లేదు, కన్నడలో లైవ్ వాయిస్ ఉంటాయి. మీకు అక్కడ మూవీస్ అంతా డబ్ అవుతాయి కదా, వస్తాయి కదా? లేదు, కన్నడ రిలీజ్ అవుతాయి, అక్కడ సినిమాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ 4-5 years లో మీరే చూడండి, కాంతార గానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప, బాహుబలి, త్రిబుల్-ఆర్, డబ్బింగ్ అవుతుంది. కానీ మీరు చెప్పింది నేను అనుకున్నానంటే ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చేసి చేస్తారు అని అనుకుంటున్నా. ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తారు అక్కడ నుంచి, మంచి మంచి సపోర్టింగ్ రోల్స్ ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. సో అంత అవగాహన లేదు మీకు ఇండస్ట్రీ మీద, అంతేనా? చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి గిమిక్స్? అంటే తెలుసు కదా, కొంతమంది ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి రావాలి అని, ఏమైనా కమిట్మెంట్స్ అనే అనుకోండి, అదే మేబీ ఉండొచ్చు.
ఎప్పుడైనా ఎదురైందా మీకు? లేదు నాకు ఇప్పటి వరకు అలాంటి ఏం లేదు. అలాంటి జిమ్మిక్ అన్నారు కదా, ఎప్పుడైనా తగిలిందేమో మళ్ళీ? గిమిక్ అంటే కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా మాట్లాడతారండి కొంతమంది ఆర్టిస్టు, ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే, సార్ నాకు ఎందుకు పిలవలేదు, చాలా రోజులు అయింది, ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వెళ్ళండి సార్ మీరు, పోయింది సార్ మీరు అని మాట్లాడతారండి. అంత అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్ గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్ లో. కామెడీ చేయండి సార్, ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు, ఏంటి సార్, అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని ఇచ్చి అలాంటి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చవు. డీసెన్సీ ఉండాలి. ఒక ప్రొఫెషనల్ ఉన్నారప్ప, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి, ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా చేయడం, అలాంటి ఆర్టిస్టు నాకు అస్సలు నచ్చదు. సో ఆ గిమిక్స్ మనకు తెలీదు సర్వైవ్ అవ్వాలి అనే ఇండస్ట్రీలో. ఇన్ఫ్లుయెన్స్ నాకు అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదండి. నా వెనకాల ఎవరు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేదు. ఏ సౌమ్యం తీసుకోండి, నేను చెప్తున్నాను తీసుకోండి, చేయండి, అలాంటి చెప్పేవాళ్ళు నాకు ఎవరు వెనకాల. ఒక గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా, అలాంటి నాకు ఎవరు లేదు. లక్ కొంతవరకు తీసుకువెళ్తుంది నిజమే, కానీ ఆ లక్ కూడా నాకు లేదు అనుకుంటాను అంతే. సో ఈ మూడు నాకు లేదు. ఇది లేకున్నా ఎవరు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో 100% ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద తెలుగు ఆడియన్స్. ఓకే, సో బాగా క్లారిటీగా ఉన్నారండి మీరు అన్ని విషయాలలో. ఇండస్ట్రీ అంటే అన్ని జీవితం నేర్పించింది అనుకుంటా నాకు తెలిసి. ఆఫ్ కోర్స్ జీవితంలో పడ్డ కష్టాలు అవన్నీ నేర్పించుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అనుభవించే వచ్చానండి. నేను సిల్వర్ స్పూన్ లో రాలేదు. చాలా లో లెవెల్ నుంచి నేను వచ్చాను. ఒక చిన్న పెన్సిల్, పెన్ను, మొత్తదానికి నేను చాలా ఫైట్ చేసుకుని వచ్చాను ఇన్ లైఫ్ లో. సో నాకు కష్టం అంటే ఏంటి తెలుసు, మనీ వాల్యూ ఏంటి తెలుసు, సహాయం అంటే ఏంటి తెలుసు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసు. సో నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనుకుంటాను అంతే. ఎప్పుడైనా నా థాట్స్ అదే. ఏనో నాకు వచ్చింది, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి, అది కూడా నాకు నచ్చదు. అంటే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నిలబెడతారు. వాళ్ళు 1 million ఫాలోవర్స్ ఉన్నారా, వాళ్ళకి 800 ఫాలోవర్స్ ఉన్నారా, 2 million ఫాలోవర్స్ అంట. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫోటో తీసుకోవడం, అలాంటితో ఎక్కువ మాట్లాడడం, అలాంటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ తీసుకోవడం, అలాంటితో స్టేటస్ పెట్టడం అలా చేస్తారు. మనకి ఉన్నాను కానీ ఇన్స్టానే మొత్తం అనేది చేసుకోలేదు. అయ్యో తిన్న ఫుడ్, తీసుకున్న ఫుడ్, ఒక బాటిల్, ఒక క్యాప్, ఏం పార్లర్కి వెళ్ళాను, ఎక్కడ మసాజ్ చేసుకున్నాను, ఎక్కడ పెడిక్యూర్ చేసుకున్నాను, ఎవరు హెయిర్ కుమ్మింగ్ చేస్తున్నారు, మొత్తం పెడతారు. ఓకే పెట్టొచ్చు, ఒక లిమిటేషన్ ఉండాలి కదా. నేను పెడతా, నేను ఒక మంచి మేకప్ వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే, అవుట్ఫిట్ చూపించడానికి పెడతాను. అది కొలాబరేషన్ కి కొంతమంది కాస్ట్యూమ్ ఇస్తారు, ఓకే. కానీ తిన్న ఫుడ్, ఇంట్లో ఒక కాక్రోచ్ వస్తే ఆ కాక్రోచ్ చూసి భయపడడం, అదన్నీ మొత్తం పర్సనల్ లైఫ్ మొత్తం పెడతారు ఇన్స్టాలో. ఇంకొంతమంది ఆ ఇన్స్టాలో ఫాలోవర్స్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి ఫ్రెండ్షిప్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, అది కూడా యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు చాలా రోజులైంది యాక్టివ్ లేదు రోషన్ గారు, చేయాలి. సో రెవెన్యూ వస్తుంది బాగానే దాని మీద? బిఫోర్ ముందు వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే, ఎందుకు మీకు కావాలా షేరింగ్? ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీదే ఉంది కదా ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్లో. కదా ఎలా మీకు మరి ఇప్పుడు రెవెన్యూ అంటే ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా చాలానే అవుతుంది. మీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మీరు ఫ్లైట్స్ అన్నారు, కార్స్, ఇవన్నీ ఎట్లా మరి? ఇప్పుడు మీరు అన్నారు లక్ ఒకటి, అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, గిమ్మిక్లు, ఈ మూడు లేవు మరి. అంటే లేకపోతే డబ్బు కూడా సంపాదించడం కష్టం అవుతుంది. లేదు, ఎట్లా అంటే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ? లేదు, ఇప్పుడు కూడా నాకు కొన్ని ఈవెంట్స్ వస్తాయి, చేస్తూనే ఉంటాను. ఈవెంట్స్ ఉంటాయి, సో ఈవెంట్స్ వెళ్తాను. బయటలో ఈవెంట్స్ పిలుస్తారు జనాలు, చాలా ప్రేమంగా బయటలో ఈవెంట్స్ యాజ్ ఎ గెస్ట్ గా ఇప్పుడు కూడా నాకు జబర్దస్త్ యాంకర్ పేరు నుంచి పిలుస్తూనే ఉంటారు. నేను వెళ్తాను. ఇక్కడ తెలుగులో పిలుస్తారు, మొత్తం 2 రాష్ట్రాలు పిలుస్తారు. వెళ్తాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఏదో ఒకటి ఇంతవరకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది, చూడాలి. సో ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది మీ మంత్ ఖర్చు? అంటే ఒక మంత్ కి మీ మెయింటెనెన్స్ కానీ, మీ కారు అంటే ఎట్లా, ఎంత ఉంటుంది మెయింటెనెన్స్ మీకు? 5 lakhs?
మంత్లీ ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కువ ఉంటుందా? అవునవును 5 lakhs 5,000 లో కూడా బతకడం తెలుసు, 10,000 కూడా బతకడం తెలుస్తూ. 5,000 కి ఇప్పుడేమొస్తుంది ఇంకా? ఏంటి ఏమో ఒక 50,000 ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్స్ అంతే. 5 lakh అలా ఏం లేదండి, అంత ఎక్కువ అంత పెద్దవాళ్ళు కాదు. మేకప్ కాస్ట్ చెప్తున్నారా 50,000 లేకపోతే మీ ఓవరాల్ 1 month కి చెప్తున్నారా? 1 month మనకు ఒక 30,000 to 40,000 ఉంటే మనం బతుకుతాం చాలు అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నెమ్మదిగా బతుకోవచ్చు అంతే. అంతే. మరి సెలూన్స్ కి వెళ్ళాలి, పార్లర్ కి వెళ్ళాలి. అయ్యో పార్లర్ నేను మంత్లీ వన్స్ వెళ్తాను. వ్యాక్స్ చేయించుకోవాలి, మరి ఎన్ని ఉంటాయండి? లేదు నెయిల్ పాలిష్లు, నెయిల్స్. అయ్యో అదని మనం పార్లర్ వెళ్ళి చేసుకో లేదు. హెయిర్ మనం రోజులో ఇంట్లోనే వాష్ చేసుకుంటాము. అలాంటి ఎక్కువ పార్లర్ గిల్లర్ ఏం మనం స్పెండ్ చేయము. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నది అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే. మరి అందరూ చెప్తుంటారు బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటుంది సౌమ్య ఇల్లు, ఆ మెయింటెనెన్స్ వేరే లెవెల్. అయ్యో నా ఇల్లు టూరే చేయలేదు, ఇంకా హోమ్ టూరే చేయలేదు, అలా ఏం లేదు. నేను ఉండేది రెంట్ హౌస్ అండి. చేయలేదు లేదు, నేను ఉండేది రెంట్ హౌస్ అండి, బెంగళూరు ప్యాలెస్. అయ్యో ఏం మాట్లాడుతారండి మీరు? నేను ఉన్నది ఒక చిన్న రెంట్ హౌస్ లో అండి, ఓన్ హౌస్ కూడా లేదు నాకు ఇంకా. బెంగళూరులో? అవును, బెంగళూరులోనే. ఓన్ ఇల్లే లేదు నా పేరులో, ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఓన్ ఇల్లు లేదు. బెంగళూరులో ఒక రెంట్ హౌస్ లో ఉన్నాను అంతే. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి షోలు చేస్తున్నారు? ఎందుకు 1.5 years చేశాను అంతే. దాని ముందు సీరియల్ చేసేవాడు. సీరియల్లో నా కాస్ట్యూమ్స్, నా మంత్లీ ఖర్చులే అయిపోయింది. ఇంకా ఇక్కడ సేవింగ్ చేయాలి ఏం లేదు కదా. ఇంకా ఫ్యూచర్ లో ఏమారో మంచిగా ఉంటే చేసుకోవచ్చు అంతే. ఓకే. సో ఇంత అందంగా ఉంటారు, ప్రపోజల్స్ రావటం, మంచి లవర్స్ కానీ లేకపోతే లవర్స్ ఉండరండి, లవర్ సారీ లవర్ గివర్. ఇప్పుడు చాలా లవర్స్ అనేది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు, తెలిసే ఉంటుంది. బ్రేకప్ చాలా అయిపోతుంది కదా, ఒకరిని చేసుకుంటారు. కొంతమంది పబ్లిసిటీ కూడా లవర్ గివర్ అని చేసుకుంటారు కదా, అది కూడా ఉంటాయి కదా, తెలిసే ఉంటుంది. నేమ్ రా కోసం అలాంటివి చేస్తారు. ఇంకా లివింగ్ టుగెదర్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కదా, మ్యారేజ్ కి ముందే ఉండడం, కలిసి ఉండడం అలా అయిపోయింది. అలా ఇప్పుడు ఏం లేదు. అలా సందర్భం వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి రివీల్ చేసేస్తా. ఆల్రెడీ మీరు లవ్ లో ఉన్నారని బయట టాకుంటే మీరు తీసుకొచ్చి కూర్చోబెడతాను. లవ్ వర్డ్ వినిపిస్తే నాకు ఎందుకు సిగ్గు వస్తుంది. అయ్యో ఇప్పుడు దాకా బాగున్నారు కదండి. లేదు, అలా ఉన్నాడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. సో ఇండస్ట్రీ అబ్బాయినా లేకపోతే కీర్తి సురేష్ గారి లాగా మంచి బిజినెస్ మ్యాన్ చేసుకుంటున్నారా? లేదండి, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనకి ఏదో దొరకలేదు. దొరికాడు, ఉన్నారు, చూపిస్తా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొస్తా. ఓకే, పోన్లే. ఎట్టకేళ్ళకి లవ్ లో పడిపోయారు ఆమె కూడా. సింగిల్ కాదండి, ఇప్పుడు నుంచి మెసేజ్లు చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోండి ఇంకా. అయితే ఇప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కదా, కామనే కదా అది. అలా ఇండస్ట్రీలో అలా ఏమి నాకేం అలాంటి దొరకలేదండి, అలాంటి ఎవరు దొరకలేదు. మనం డీసెంట్ గా ఉంటాం, మనం ఎలా ఉంటామో అలా ఉంటారు కదా. ఇట్స్ లైక్ ఏ మిర్రర్. సో మనం వాళ్ళని చూస్తే ఇలా చూస్తే వాడు అలాగే చూస్తారు, మనం చూసి అవంటే ఈ అమ్మాయి అలా కేటగిరీ కాదు వదిలేరా అని వదిలేస్తారు అంతే. సో పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు సౌమ్య? పెళ్లి చెప్తానండి, ఫ్యూచర్ లో అన్ని చెప్తాను మీకు. దాని గురించి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, చెప్తాను. సో పోన్లే, ఇంతకైతే మంచి న్యూస్ చెప్పారు. ఇప్పుడు చెప్తాను ఫ్యూచర్ లో అన్ని, మొత్తం పెళ్లి, దాని గురించి, బాయ్ ఫ్రెండ్, లవర్ అన్ని గురించి చెప్తా. పెద్ద సెన్సేషన్ అవుదాం. అలా ఎలా ఏం లేదండి, సెన్సేషన్ అయినట్టు పెద్దవాళ్ళు ఏం మనం కాదు. మనం ఒక నార్మల్ ఆర్టిస్ట్ అంతే. ఓకే సౌమ్య, ఒక క్వశ్చన్ అడుగుతాను, టు బి ఫ్రాంక్ గా ఆన్సర్ చేయండి. ఈ రోజు ఒక అబ్బాయే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వైవల్ అవ్వటం చాలా చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కానీ, నేను సినిమా ఫీల్డ్ గురించే చెప్పట్లేదు, ఏ ఫీల్డ్ అయినా. అలాంటిది ఒక అమ్మాయి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, సిబ్లింగ్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇవన్నీ సపోర్ట్ లేకుండా ఒక్కసారిగా సొసైటీలోకి ఇలా వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా చాలా కష్టాలు, చెప్పుకోలేని కష్టాలు, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము మనం. ఎన్నో ఎదురవుతాయి ఒక అమ్మాయికి. ఇవన్నీ ఎలా ఫేస్ చేసి బయటకు వచ్చా సౌమ్య? అసలు నేను ఏదో ఒక చెప్పినప్పుడు ఒక హార్డ్ వర్క్ చేస్తానండి. నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు, నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్ లోనే నేను ట్యూషన్ చేసేవాడు. నేను 8th స్టాండర్డ్ నుంచి వేరే ఇంటికి వెళ్ళి నేను ట్యూషన్ నేర్పించేవాడు. అప్పుడు నాకు 400 రూపీస్ పేమెంట్ పర్ మంత్. సో నా ఇల్లు రెంట్ ని 200 రూపీస్ ఇల్లు రెంట్. సో దాన్ని కట్టేసుకుని మన మదర్ సహాయంతో మనం కొంచెం పెద్దవాడు అయ్యారు. తర్వాత మనము న్యూస్ రీడర్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసుకునే కాలేజ్ వెళ్ళేవాళ్ళు. నేను ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు.
టైపిస్ట్ గా వర్క్ చేసేవాడు. అప్పుడు టైప్ ఉండేది, సిస్టమ్ టైపిస్ట్ అలా వర్క్ చేసేవాడు. సో విత్ క్యారెక్టర్ ఒక అమ్మాయి సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసారు. వాళ్ళు ఏ మూలంగా ఇండస్ట్రీకి వస్తారో నాకు తెలీదు. మనము అంతంగా వచ్చాను అంటే నేను గొప్పగా నేను చెప్పుకోలేదు. మనం వచ్చినప్పుడే సడన్ గా ఇండస్ట్రీ డోర్ ఓపెన్ చేసి వా నీకు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసింది రా అని చెప్పలేదు. నేను చిన్న క్యారెక్టర్ చేసుకుని ఒక న్యూస్ రీడర్, ఒక చిన్న ఛానల్ యాంకర్, ఒక కొంచెం పెద్ద ఛానల్ యాంకర్, తర్వాత మళ్ళీ తమిళ ఇండస్ట్రీ, తర్వాత ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్, తర్వాత సెకండ్ లీడ్, తర్వాత ఫస్ట్ హీరోయిన్, ఇలా చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు అంటే కొంతమంది ఆర్టిస్ట్ ఇండస్ట్రీ సడన్ గా వచ్చేస్తారు, సడన్ గా డోర్ ఓపెన్ చేసేస్తారు. వాళ్ళకి పెద్ద ఆఫర్స్ వచ్చేస్తాయి. చిన్న తెరలో చెప్తున్నా, పెద్ద తెర కాదు. పెద్ద తెరేది వదిలేండి, అది వేరే. వచ్చేటప్పుడు వాళ్ళతో బెంజ్, ఆడి కారు, 2-3 ఫ్లాట్లు, ఎలా వచ్చేది ఒక 2-3 ఈవెంట్స్ లో వస్తారు అంతే. వాళ్ళు ఎలా సంపాదించుకుంటారో నాకు తెలీదు. కానీ నాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్ తో విత్ హార్డ్ వర్క్ తో మంచిగా మనం చేసుకుంటే ఆ నెమ్మదిగా అడిగే వాళ్ళ అలా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారా? అలాంటి వాళ్ళతో నేను కలవాలండి. అలాంటి వాళ్ళతో నేనేం కలవను. కొంతమంది ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళతో వెళ్ళి నేను మీలాగా అవ్వాలి, నాకు అంత షార్ట్ కట్ ని చూపించండి, నేను షార్ట్ కట్ ఏంటో మనకు తెలుసు, అలాంటి ఏం మనకొద్దు. కొంతమంది క్యారెక్టర్ చూడరు, కొంత తెలుగు ఆడియన్స్ క్యారెక్టర్ చూడరు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది చూడరు, వాళ్ళు ఎంటర్టైన్ ఇస్తారా అది చాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం with qualities, with good qualities, that is really tough. That is not at all easy. That's really tough. ఏనో ఒకటి ఉండాలి అంతే. అని ఫుడ్ కూడా లేని రోజులు ఉన్నాయి సౌమ్య కని విన్నా. అవునండి, రైట్? యా ఆఫ్ కోర్స్ మనము ఒక రోజు కూడా ఫుడ్ అనేది, నేను ఆల్రెడీ ఒక ఇంట్లో చెప్పాను, మనం ఇంట్లో ఎలా పరిస్థితి అంటే మనము 11-11:30 వరకు తినలేకపోతున్నాం. ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తారా ఫుడ్, వాళ్ళ ఇంట్లో ఖాళీ అయిపోతే వాళ్ళ ఇంట్లో అందరు తిన్న తర్వాత కొంచెం మిగుతుంది కదా, అది ఇచ్చేస్తారని మనం వెయిట్ చేసేవాడు. తినడం అన్నం కూడా మనం చాలా కష్టపడే వచ్చాం. సో కష్టాలు బాధలు ఎలా ఉంటాయని నాకు చాలా బాగా తెలుసు. ఆ పావర్టీ అనేది ఎంత వర్స్ట్ అనేది చాలా బాగా తెలుసు అంతే. ఇప్పుడే కొంచెం మంచి రోజులు చూస్తున్నాను అంతే అండి. నాన్న ఉన్నా లేనట్టే అన్నారు, అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలుకి? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. సో వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్ చూశారండి, చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్ చూశాను. యాజ్ ఎ డాటర్ గా అమ్మ అలా కండిషన్ చూడడం చాలా పెద్ద వర్స్ట్ కండిషన్ అది. వాళ్ళ కండిషన్ బాగా లేకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో అది మనం నిజమైన డాటర్ సన్న అయిపోతావు. అప్పుడు అది నిజమైన ఒక సంబంధం అంటే. సో వాళ్ళు అయ్యో వద్దండి, చాలా హర్ట్ అయిపోతాను రోషన్. వద్దు లేదు, మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఎంత దరిద్రంగా ఉంటారో జనాలంటే, నేను షూట్లో ఉంటాను, నేను షూట్లో ఉన్నప్పుడు ఆ మదర్కి ఫుడ్ పెట్టాలి, అది ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. స్టమక్ కి ఫుడ్ పైప్ పెట్టారు, ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. ఎంత వస్ట్ జనాలు ఉంటారంటే ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. పౌడర్ పెట్టాలి, పౌడర్ని వాళ్ళు ఫుడ్ లో మిక్స్ చేసి అదిని పెట్టేసేయాలి. ఆ పౌడర్ బాక్స్ 700 రూపీస్, అది ఒక 4 days వస్తుంది అంతే. 4 days 700 రూపీస్. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. అంటే మనం దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, నేను షూటింగ్ నుంచి 15 days తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళిపోతే నాకు తెలిసింది మెడికల్ షాప్ లో. నేను అడిగాను, ఆ ఫుడ్ తీసుకు వెళ్ళలేదు మేడం, ఇక్కడ అమ్మాయి ఎక్కడ రాలేదు, ఇక్కడ మీ ఇచ్చిన డబ్బులో అమ్మాయిని తీసుకుంటుంది అనుకుంటాను, చూడండి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు తెలిసింది, అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత జనాలు ఉంటారండి, తెలియకుండా ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అడగాలి కూడా బాయలేదు, మాట్లాడడానికి కూడా బాయలేదు అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ లో కూడా వాడు తినేస్తారంటే అంత దరిద్రం జనాలు కూడా మన సొసైటీలో ఉన్నారు. అందుకే మనం అలాంటి కండిషన్ ఇప్పుడు మనం మదర్ నో పేరెంట్స్ నో మనం చాలా దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను, అయ్యో ఎందుకు 15 days వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నాను అంటే నేనే చాలా ఏడ్చానండి అప్పుడు. అలాంటి కొన్ని చాలా చాలా వర్స్ట్ జర్నీ ఉంది నా మదర్ తో నాకు, అది చెప్పడం నాకు చాలా. తర్వాత తెలిసింది నాకు ఇలా చేశారని, చాలా రోజులు ఇలాగే చేశారు, ఎప్పుడెప్పుడు షూటింగ్ వెళ్ళాను అలాగే చేశారు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్ ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. అప్పుడు తెలిసింది, అయ్యో మనం ఎంత నమ్మక పెట్టి ఇంత ద్రోహం చేస్తారో, నమ్మక పెట్టినప్పుడు
అని నాకు మన మదర్కి 15 days ఫుడ్ ఇవ్వలేకపోతే నేను చాలా బాధగా హర్ట్ అయిపోయాను. చిచి వాళ్ళకి అడగడానికి బాయి లేదు, అప్పుడు అంత కండిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్యాయం చేస్తారా అని ఎవరు నమ్మలేకపోతున్నాను. అప్పటి నుంచి నేను దగ్గర నుంచి నేనే చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్ వచ్చినప్పుడు ఎలా మరి? వద్దండి, నా అమ్మ గురించి ఏం వద్దు రోషన్ గారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అమ్మ గురించి? నేను నా అమ్మ గురించి చెప్పి నాకు ఆ కర్టసీ నాకు వద్దు. నాకు ఆ అమ్మ గురించి చెప్పి అందరితో కర్టసీ గిట్టించుకుంటుంది ఆ అమ్మాయి అని ఆ పేరు నాకు వద్దు ప్లీజ్. ఓకే, అంతే. సో బట్ నానేంటి, నాన్న ఉన్నా లేనట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాడు ఒక వేరేలాగా నానే హీరో, అలాంటిది మీకు విలన్ అయ్యాడు ఎందుకని నాన్న? వాళ్ళ ప్రపంచమే వేరే. వాళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ నైట్ మొత్తం తీర్థ స్థానంలోనే ఉంటారు. అవునవును. సో మనకు అలాంటివి ఏం నచ్చదు. మనకు మంచి క్యారెక్టర్ ఉండాలి. ఓకే, పార్టీ చేయడం డ్రింక్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, చేసుకోవచ్చు ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్, అదొక డీసెన్సీ ఉంటాయి. కానీ అది వదిలేసి దాన్ని తాగడమే ఒక లైఫ్ చేసుకుని ఉన్నప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ నచ్చదు. వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ లేదు. ఒక డాటర్ ఉంది, ఒక కూతుడు ఉంది, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలా ఏం సేవం నాకు చేయలేదు. అట్లీస్ట్ ఒక ప్రీతి ప్రేమం అది ఉంటుంది కదా, అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకే నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్స్ ఏం లేదు. ఓన్లీ డ్రింక్ చేయటమేనా లేకపోతే వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం? లేదు, పెళ్లి గిళ్ళి ఏం చేసుకోలేదు. కానీ వాళ్ళ మాటలు అలాంటి నీట్ గా ఉండవండి. వాళ్ళ మాటలు మాట్లాడే విధానం, వాళ్ళ బతికే విధానం మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి. సో డబ్బు కోసం వచ్చి కొట్టడం అది అప్పుడు ఉండేది. ఇప్పుడు మనం జస్ట్ ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. ఓకే, సో నాన్న ఎన్ని ఇయర్స్ అయింది మీరు చూసి? అసలుకి చూస్తాను ఎప్పుడో ఒక 3 months 4 months ఒక టైం ఎప్పుడైనా ఉంటారు. బెంగళూరులోనే ఉంటారు? బెంగళూరు కాదు, ఏదో ఒక బెంగళూరు నుంచి కొంచెం ముందు 300 kilometers దూరంగా ఒక విలేజ్ లో ఉంటారు. ఓకే, సో మీరు వెళ్ళి చూస్తారు ఎప్పుడన్నా? వాళ్ళే వస్తారు, నేను వెళ్ళను. వాళ్ళే ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ గొడవ ఉంటుందా? గొడవ ఏం నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ వచ్చినప్పుడు హాయ్ బాయ్ అంతే. అంతే, డబ్బుల కోసం అంతే. సో ఇస్తారు. వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఏం కావాలో నేను ఇస్తా, దాని తప్ప ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. ఓకే, మీరు ఒక్కలే పాప? అవును. సిబ్లింగ్స్ లేరు మీకు? సో ఇప్పుడు మీరు సింగిల్, మీరు ఒక్కళ్ళే లైఫ్ లో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, అంతేనా? గ్రేట్ కదా. గ్రేట్. చాలా మంది ఉన్నారండి పాప, ఎవరు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నా కూడా ఉండటం లేకుండా ఉన్నారు. అలాగే నేను తెలుగు బాగా మాట్లాడుతున్నాను, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది కదా. అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే మీకు అంత ఇష్టం, నేర్చుకున్నారు. ఇక్కడ ఏదో డెఫినెట్ గా గట్టిగా కొట్టాలని వచ్చారు కాబట్టి ఉంటుంది, ఆ కసి ఉంటుంది కదా. ఆ కసి ఉంది కానీ మంచి స్టేజ్ ఏం దొరకట్లేదు రోషన్ గారు. మంచి స్టేజ్ దొరికితే దానికి ఒక న్యాయం దొరికించాలి, నేనేంటి అని ఇంకా ప్రూవ్ చేయాలి అని నాకు ఉంది. కానీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు నాకు నిజంగా దొరకలేదండి. ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు దొరికితే ఇంకా 100% కాదు 200% నేను ఇస్తాను. అంటే ఎలాంటి షోస్ చేయాలని? ఎక్కువ కామెడీయా లేకపోతే ఎలాంటి షోస్? అంటే ఎమోషనల్ స్టో ఉంటాయి కొన్ని. అదే ఒక యాంకర్ అంటే అన్ని క్యారీ చేయాలి కదా, ఒక ఎమోషన్స్ ని, ఒక యాక్టింగ్ కూడా చేయాలి, కామెడీ క్యారీ చేయాలి, ఎమోషన్స్ క్యారీ చేయాలి, ట్రాజెడీ క్యారీ చేయాలి, టైమింగ్ క్యారీ చేయాలి, మొత్తం క్యారీ చేయాలి. ఓకే, సో మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఏ ఛానల్ లో అయినా కానీ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? చేస్తాను, షోర్ చేస్తాను. సో మీకు కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు అనుకుంటా లేడీ యాంకర్స్ ఇక్కడ. మీరు వచ్చినప్పుడు కూడా చాలా మంది కాంపిటేటివ్ అనుకున్నారు కదా, వచ్చేసింది కన్నడ యాంకర్. తెలీదు, నాకెవరు కాంపిటీటర్ గా నేనే అనుకోను, అందరినీ ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను అంతే. కన్నడలో ఎలా ఉంటుంది? అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హీరోస్ లైక్ ఉపేంద్ర గారు కానీ చాలా మంది హోస్ట్ చేస్తున్నారు, రమేష్ అరవింద్ గారు, యష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఉపేంద్ర గారిని నేను చాలా సారి మీట్ అయ్యాను. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, చాలా మంచి పర్సన్. నేను కన్నడ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడానండి. నా కన్నడ ఇండస్ట్రీ గురించి, నాట్ కన్నడ ఇండస్ట్రీ గురించి నాకు అంత గొప్ప అభిమానం ఏం లేదు. వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి. వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయరు, అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో. చూడండి ఎందుకు తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది, వాళ్ళందరినీ ఆదరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. సో వాళ్ళ విశాల హృదయం, నేను ముందే చెప్పాను కదా, సో విశాల హృదయంగా ఉన్నారు, అందుకే వాళ్ళకు విశాలమైన ఒక ఇండస్ట్రీ దొరికింది, ఇంకా విశాలం అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 చూడండి ఎంత క్రేజ్ వచ్చేసింది అని. సో ఇలాంటిదే ఇంకా గొప్పగా అవుతుంది తెలుగు ఇండస్ట్రీ. కానీ కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా చిన్నదైపోతుంది, బికాజ్ అక్కడ రియల్ టాలెంటెడ్ పెద్దదైపోయింది కదా. అంతే కదా. తర్వాత ఏం వచ్చింది, KGF ఎప్పుడు వచ్చింది, కాంతారా ఎప్పుడు వచ్చింది, అయిపోయింది కదా. 3 years 2 years తర్వాత ఏం రాలేదు కదా గొప్పగా. ఏం వచ్చింది, పెద్ద మూవీస్ అని ఏం వచ్చింది. సో నేను కన్నడ ఆర్టిస్ట్ గురించి మాట్లాడలేదు,
నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంది. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. కమిట్మెంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అది ఇది కర్మం అని చాలా ఉంది. అది చెప్పకుంటే బాగుండదు. ఎక్కువ తక్కువ అన్ని చోట్ల ఉంటాయండి. అది బాలీవుడ్ లో ఉంటాయి, ఇక్కడ అలాంటి నాకు దేవుడి దయ వల్ల అలాంటి ఎవరు దొరకలేదండి. చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పాలి ఊరికే. నాకు అలా ఉంది, ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలే రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. అలాంటి అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అలాంటి క్యారెక్టర్ లేకుండా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. నీకెందుకు, నేను ఇస్తాను, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, నేను ఇస్తాను. అలాంటి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఉన్నారు అఫ్ కోర్స్ ఉన్నారు. అది ఎక్కడ కూడా ఉంటుంది. సో కన్నడలో కూడా నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అలాంటిది. ఇప్పుడు సో నేను కన్నడ ఇండస్ట్రీ గురించి అంత ఏం ఎక్కువ పట్టించుకోలేదు. డైరెక్టర్స్ అడిగే వల్ల లేకపోతే హీరోస్ అడుగుతారు అక్కడ? అక్కడే హీరోస్ కాదు, ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అన్ని చోట్ల ఉంటాయండి, మనం ఎలా ఉంటామో అలాగే. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదని చెప్తున్నా అంతే. ఎస్పెషల్లీ దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ మీ అని నేను చెప్తున్నా అంతే. బట్ తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా, ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఒక మంచి హౌస్ ఏ ఇండస్ట్రీ నమ్ముకొని నేను షిఫ్ట్ అయిపోతే అంతే. లేదండి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండరు, రేపు ఉన్నవాడు నెక్స్ట్ రోజు ఉండరు. అంతే, పర్మనెంట్ జాబ్ కాదు కదా ఇది. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వచ్చు. సో దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. అలాంటి ఒక రోజులు వస్తే 100% నేను ట్రై చేస్తాను. దేవుడి దయ వల్ల అలాంటి ముందు ఫ్యూచర్ లో ఒక రోజు వస్తే 100% ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాం. అంతేనా? సో మీరు ఇక్కడే ఉంటారు, 2025 లో ఒక హౌస్ తీసుకుంటారు, ఒక మంచి ఆడియో బెంజియో కార్ కొంటారు. అయ్యో, సో ఇక్కడే ఉంటారు. దేవుడి దయ వల్ల రోషన్ గారు చెప్పినట్టు అయిపోతే మీకే ఫస్ట్ ట్రీట్ ఇచ్చేది. లేదు, 200% అవుతారు మీరు. అవునా? సో మీ దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో సరే, ఓకే. మిగతా అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచించారు. లేదండి, మనకి ఇండస్ట్రీలో అంత ఎబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని గిమిక్స్, ఆ ట్రిక్స్ అలాంటి ఆ వయారం ఉంటుంది కదా, అదని నాకు రాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను, వస్తాను, ఏం టైమింగ్ వర్క్ ఏం టైమింగ్ అయిపోతుంది చూసుకుంటాను. ఆ వర్క్ టైంలో నేను అందరితో కలిసి మాట్లాడతాను, వెళ్ళిపోతాను. సో ఆ గిమిక్స్ చేయడం, వాళ్ళ పక్క కూర్చొని మాట్లాడడం, వాళ్ళ పక్క ఏమో కథ సోది చెప్పడం అలాంటివి నేను చెయ్యను. సో నేను డీసెంట్ గా హార్డ్ వర్క్ చేస్తాను. పెద్దగా డిమాండ్ చేయరు, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోతారు. ఎక్కువ డిమాండ్ మన ఎబిలిటీ ఎంత ఉందో అంత చేసేస్తాం. చాలా తక్కువ కూడా వెళ్ళాము, చాలా ఎక్కువ కూడా. జబర్దస్త్ ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? ఎందుకు రెమ్యునరేషన్ గురించి మాట్లాడు, ఇప్పుడు మీ రెమ్యునరేషన్ నాకు చెప్తారండి. ఇప్పుడు మీది సినిమా ఇంటర్వ్యూ కాబట్టి తక్కువ ఉంటది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకేం రెమ్యునరేషన్ ఇచ్చారు ఇక్కడ చెప్పండి. నేనా? ఎంత కావాలి చెప్పండి, చెక్ రాసి ఇచ్చేస్తాను. చెక్ బౌన్స్ అయిపోతుందండి మీరు రాసేది, నాకు తెలుసు. ఎందుకు, ఎక్కడ ఉందా బౌన్స్ అయినట్టు? ఎక్కడ లేదు, చూడండి ఒకసారి ట్రాక్. లేదు, నేను మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, చాలా మంచి హార్ట్ అని నేను విన్నా. సో హ్యాపీ టు సీ యూ ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాం మిమ్మల్ని. సో నాకు అలాంటి అందరికి హెల్ప్ చేయడం, వితౌట్ యాటిట్యూడ్ ఉండడం అలాంటి నాకు చాలా నచ్చుతారు అలాంటి పర్సన్. సో యాటిట్యూడ్ అవన్నీ మధ్యలో వచ్చేస్తాయండి. ఫస్ట్ నుంచి మనకి ఏం లేవు కదా, మనం కూడా లైఫ్ లో కష్టపడే వాళ్ళం కదా. సో కష్టపడి గెలిచిన తర్వాత ఆటలో చాలా మంది గెలవాలనుకుంటాం కదా, రియల్ లైఫ్ లో పోరాడే వాళ్ళు, హెల్త్ గురించి కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మనం అంతే. మనకి యాటిట్యూడ్ వచ్చింది, మనం గెలిచాం కదా, యాటిట్యూడ్ చూపించాం అనుకోండి, ఎంతమంది కింద మన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా నాకు అది ఇష్టం ఉండదు. కొంతమంది పేరు చెప్పినప్పుడు చేంజ్ అయిపోతారు, యాటిట్యూడ్ చూపిస్తారు, మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నానండి. నేను ఆటోలో కూడా నేను ట్రావెల్ చేయంటే నేను ఆటోలో కూడా ట్రావెల్ చేస్తాను, టూ వీలర్లు కూడా బయటకు వచ్చేసి బయటలో తిరిగేసి వస్తాను. నాకు కారే కావాలి, నాకు ఈ కంపెనీ కారే కావాలి, దీంట్లోనే రావాలి, అలా ఏం లేదు. సో నేను ఎక్కడైనా ఫ్లెక్సిబుల్ గా అడ్జస్ట్ అవుతాను. అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, అలాంటి స్టేటస్ కూడా నేను మెయింటైన్ చేయను. మనకు ఆటోలు వెళ్ళకూడదు, టూ వీలర్ వెళ్ళకూడదు, అలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో మనకు ఒక్కొక్క ప్లేస్ లో చోటలో ఎలా రెస్పెక్ట్ కావాలో అదన్నీ రెస్పెక్ట్ చేస్తాను, అంతే తప్ప ఇంకా ఎక్కువ ఏం లేదు. సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి, మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు సీరియల్స్ లో చేసే వాళ్ళు? ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి, మేబీ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే ట్రై చేస్తాను. అంటే చూసుకోవాలి, డేట్స్ చూసుకోవాలి, అగ్రిమెంట్ చూసుకోవాలి, అదన్నీ చూసుకుని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తాను. ఏంటి మీ ఒపీనియన్ అండి తెలుగు బిగ్ బాస్ మీద?
నేను చూడలేదండి నిజంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నాను అంతే. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయి కాబట్టి విన్నర్ నిఖిల్ గురించి విన్నారా, చూసారా, కలిసారా ఎప్పుడైనా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా. అవునా? స్టార్ మాలో ఒకే షో చేసాం. నైస్ పర్సన్, నైస్ డాన్సర్, డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఎక్స్ట్రీమ్ సూపర్ డాన్సర్ నిఖిల్. సో మచ్ హ్యాపీ విన్నర్ అయినందుకు, చాలా హ్యాపీ. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్. గౌతమ్ కూడా మన షోలే ఉన్నాడు. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ. ఇద్దరు ఎవరు విన్ అయినా కూడా హ్యాపీ. సో రియల్ లైఫ్ లో ఓకే, రియల్ లైఫ్ లో ఏం చెప్తారు నిఖిల్ గురించి? ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి. ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరున్నా కూడా మాట్లాడతారు. అందరితో కలిసి నీట్ గానే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అనగానే సమ్ నెగిటివ్ గా ఏదో మాట్లాడేస్తారు. ఆ షో లో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడి ఉంటుందా అవుతుంది. సో అది ఒక రీజన్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ మీకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్ గా. సో పర్సనల్ గా నేను కిరాక్ బాయ్స్ అని షో చేసాం కదా స్టార్ మాలో. అప్పుడు ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 months కంటిన్యూస్ గా కలిసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు, యాటిట్యూడ్ ఏం లేదు. మనతో డీసెంట్ గానే నీట్ గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో హీఈస్ అ నైస్ బాయ్, నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి కానీ, లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది, ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్ కి వెళ్తారు? ఎక్కువ బయటకు వెళ్తుంటారా? నాకు లాంగ్ ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు. మనాలి వెళ్తారు? నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఎక్కడ? మంగళూరు సైడ్ ఉంటాయి కదా, కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు అంతే. సో సినిమా ఫ్రెండ్స్ లేరు? ఇంకా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే. సో తెలుగులో మీకు ఆల్మోస్ట్ అందరూ హీరోలు తెలుసు కాబట్టి, సౌమ్య ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి మా తెలుగు హీరోస్ గురించి ఏమనుకుంటుందో 1 word లో చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు పుష్ప మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? వాళ్ళు ఎప్పుడు తగ్గేదిలే. అంతేనా? అవును. రామ్ చరణ్ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. అంతే అంతే. సో చిరంజీవి గారు ముద్దు బిడ్డ, చాలా మంచి డాన్సర్. రంగస్థలం మా ఫేవరెట్ మూవీ వాళ్ళది. చాలా మంచిగా యాక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కింగ్. బికాస్ వాళ్ళు ఏమంటివి డైలాగ్, ఆ మూవీ వాళ్ళు చేసిన అమ్మ కాంపిటీషన్ చేసిన క్యారెక్టర్ వాళ్ళే మళ్ళీ చేసినా కూడా రాదు, అంత సూపర్ గా చేశారు. ఓకే. ఓ యమదొంగనా? యమదొంగ. ఓకే. ఫాలో కొంత మూవీ ఇప్పుడు ఫాలో అవుతున్నా. ఓకే. సో మహేష్ బాబు గారు లైక్ చాక్లెట్ అండి. వెనిలా చాక్లెట్ లాగా ఉన్నారు వాళ్ళు. వెనిలా అండ్ స్ట్రాబెరీ మిక్స్ చేసిన ఒక చాక్లెట్ లాగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా అంతే ఉన్నారు? లేదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారండి. మనం అంతా కలర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ అంతే. చాలా హెవీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే. వాళ్ళు గెలిచినప్పుడు కర్ణాటకలో సంభ్రమించారు చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని అంటే వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంత పవర్ ఉంది వాళ్ళతో. ఓకే. అంతే అంటావా? సూపర్. చిరంజీవి గారు ఒక బ్రాండ్ అండి. వాళ్ళలాగా ఎవరు ఉండరు. హీస్ లైక్ ఎ బ్రాండ్. అంతే. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ గారు బాహుబలి అండి. అంతే. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. నన్నేలా చేసుకుంటారండి? వాళ్ళు అనుష్క తమ్మనే చేసుకోలేదు. లేదు, వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకొక చోట ప్రభాస్ వస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది అని. ఇప్పుడు ట్రై చేస్తే అట్లీస్ట్ ఇంకా 20 years తర్వాత ఒక చోట ప్రభాస్ ను చూడొచ్చు కదా. ఈ ప్రభాస్ గారికి వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. అప్పుడు చోటా ప్రభాస్ గారు వస్తే వాళ్ళు కూడా బాహుబలి Part 3 తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బాధ ఉంది చోటా ప్రభాస్ వస్తే బాగుండు? అవును, నాకు మ్యారేజ్ చేసుకోవాలండి. బ్యాచులర్ గా ఉంటే నచ్చదు. అందరూ ఎవరు బ్యాచులర్ గా ఉంటారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం టార్చర్ అంటే ఎలా ఉంటుంది చూడాలి అని. అంతేనా? మీ ఫస్ట్ క్రష్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? ఒక హీరోని చూసి ఏమున్నారు అనిపించిన హీరో? నాకు
ప్రభాస్ గారే ఫస్ట్ క్రష్ చెప్పాలంటే. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఫస్ట్ చూసాను నేను. ఆర్య మీద నాకు చాలా లవ్ అయింది అప్పుడు. ఆర్య అంటే ఫస్ట్ ఆ మూవీ సాంగ్స్ అని నేను బైహెడ్ చేసుకున్నా, అంతా నచ్చింది నాకు ఆ మూవీ. అప్పుడు కర్ణాటకలో ఆర్య మూవీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. సో నాకు ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ ఆర్య గారితోనే, మీన్స్ అల్లు అర్జున్ తోనే. ఓకే ఓకే. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? పాడతాను కదా. తెలుగు అంతా ఎక్కువగా ఏం తెలియదు, కన్నడ చాలా తెలుసు. తెలుగులో ఏం చెప్పాలి, మళ్ళీ మీరు కెమెరాని ఆపేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. నేను తెలుగులో నాకు లిరిక్స్ ఏమేమో అవుతుందండి, నేను మాట్లాడితేనే డబుల్ మీనింగ్ అయిపోతుంది లిరిక్స్ మొత్తం. నేనేనో చెప్తే అది ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చాడు ఏదో ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు ఒక షోకి, నేను ఇప్పుడే మన షోకి వచ్చాడు అని చెప్పాను, అంతే అక్కడే పడిపోయింది మన డైరెక్టర్. అయ్యో తాయి తల్లి, వాళ్ళకి వెళ్ళి వచ్చాడు అని చెప్పావు కదా, వచ్చారు రెస్పెక్ట్ వాళ్ళు చూస్తే వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు. పర్వాలేదు, నాకు వచ్చాడు అని చెప్పిన ఫస్ట్ ఆర్టిస్ట్ నువ్వే మంచిగా చేస్తావు చెప్పావు అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఎవరెవరు ఇది ఒక్కటేమో వీళ్ళతో కృష్ణ భగవాన్ సార్తో అలా అయింది, పోసాని కృష్ణ గారితో అలా అయింది, పోసాని రాజా నేనో చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళకి తెలియకుండా నేను మాట్లాడతాను కదా, అది వాళ్ళకి ఒకటే, వాళ్ళు మంచి హార్ట్ అంటే ఓకే, ఇంకెవరికో కోపం వచ్చేసి ఏంటి వాళ్ళు సింగిల్ వర్డ్ గా మాట్లాడతారని తిట్టేస్తారు. ఓకే, సో ఒక సాంగ్ ప్లీజ్. సాంగ్ ఏం సాంగ్ చెప్పు? ఏదైనా పర్వాలేదు. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని, క్షణం మాగదంటుంది ఓణి, మరీ చిలిపిది వయసు గాని, హయ్యా హయ్యా రే హయ్యా ఎటు పోతుందో ఏమో మరి, సయ్యా రే సయ్యా ఆగనంటుంది ఏమో మరి ఏనా మీ మనసులో చెప్పేశారనుకుంటా. సో బానే పాడుతున్నారు. నా అమ్మ సింగర్, సో నాకు సింగింగ్ గురించి కొంచెం టచ్ ఉంది. ఇప్పుడు టచ్ వదిలేసాను, చాలా రోజుల నుంచి సాంగ్ పాడలేదు. బట్ ముందు నేను కొంచెం సంగీతం నేర్పించుకున్నాను, పర్వాలేదు వస్తుంది. ఓకే. సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు అని విన్నా నేను. ఎలా మాట్లాడతారు? వాళ్ళు మనం తిట్టేస్తారంటే నువ్వు అక్కడ వెళ్ళి నన్ను ఇమిటేట్ చేస్తావని తిట్టేస్తారు అంతే. ఏం తిట్టరు, చాలా పాజిటివ్ గా తీసుకుంటారు ఎవరైనా ఆడియన్స్. వాళ్ళు కోపం చేసుకుంటారండి. ఏదో ఒక 2 లైన్స్ ఏదైనా మీరు చెప్పండి. బై ఛాన్స్ ఇంద్రజ గారు ఇక్కడ వస్తే, రోషన్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు, ఏంటండి ఇంత చక్కగా అయిపోయారు, మీరు ముందుగా ఇలా ఉండేవాళ్ళు కదా, అవునా, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ బాగుందండి, కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా, వద్దు కొంచెం వాళ్ళు స్లోగా ఫ్లోలో మాట్లాడతారు కదా తెలుగు చాలా స్పష్టంగా, అది కొంచెం క్యాచ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకెవరిని ఇమిటేట్ చేస్తారు? వద్దండి, నేను ఇమిటేషన్ ఆర్టిస్ట్ అండి, మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా కనపడుతున్నాను. ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా వెంటనే నాకేం గుర్తుపట్టలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా. సౌమ్య ఏంటి ఇంకా లైఫ్ లో అంబిషన్, అంటే ఏం చెయ్యాలని? ఏం లేదండి, రోడ్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుందో స్ట్రైట్ రోడ్ డోర్ అక్కడ వెళ్ళిపోతాను అంతే. ఎవరు పిలుస్తారో చేస్తాను, ఎవరు అవకాశం ఇస్తారో చేస్తాను, మంచిగా స్పేస్ ఉంటే వర్క్ చేస్తాను, లేదంటే చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుంది అంతే. ఇంతవరకు బాగానే ఉంది బై గాడ్ గ్రేస్, తెలుగు జనాల ఆశీర్వాదం నుంచి ముందు అలాగే ఉంటే బాగుంటుంది, చూద్దాం. సో డెఫినెట్ గా ఉంటుంది, మంచి మూవీస్ లో యాక్ట్ చేయాలి సౌమ్య మీరు, డెఫినెట్ గా వస్తుంది. మరి రొమాంటిక్ వల్గర్ గా ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సౌమ్య మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతారు. అండ్ లైక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కి చాలా మంది దొరుకుతారు మనకి, కానీ మంచి ఆర్టిస్టులు తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వారిలో సౌమ్య ఎప్పుడు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ తనకి హోస్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఆల్రెడీ 1.5 year జబర్దస్త్ లో తన ముద్దు మాటలతో ఎంత మందిని మెప్పించిందో మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా తన్ని గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చి తెలుగులో 1.5 year ఈ స్థాయికి వచ్చిన ఆ అమ్మాయి టాలెంట్ గురించి ఒకసారి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత కసి ఉంటే తన తెలుగు నేర్చుకొని 1.5 year కన్నడ అమ్మాయి తెలుగు రాకుండా తెలుగు నేర్చుకొని ఇంత అందంగా తెలుగు మాట్లాడుతూ అండ్ కంప్లీట్ 1 hour పైన ఇంటర్వ్యూ ఇచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. అంటే మన తెలుగు మీద అండ్ మన తెలుగు ఇండస్ట్రీ మీద అంత గౌరవం తనకి. ఇప్పటికీ మనం చూస్తున్నాం సౌమ్య 20-30 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు.
కానీ ప్రేమించేది తెలుగు ఆడియన్స్, చూసేది తెలుగు ఆడియన్స్. వాళ్ళ గురించి తెలుగులో చెప్పడానికి కూడా వాళ్ళకి రాదు. అలాంటిది 1.5 year లో తెలుగు నేర్చుకున్నావు, తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు, నీకు డబ్బింగ్ అక్కర్లేదు, ప్రాంప్టింగ్ అక్కర్లేదు, సో డైలాగ్ ఇచ్చేస్తే చాలు చెప్పేస్తావు, అంత టాలెంట్ ఉంది కాబట్టి. సో డెఫినెట్ గా మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇది చూస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు. తెలుగులో మీరు మంచి మంచి లీడ్ రోల్స్ హోస్ట్ చేస్తూ అందరిని నవ్విస్తూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సౌమ్య. థ్యాంక్ యూ రోషన్ గారు. నేను కూడా మీలో ఒక మంచి షేడ్ చూశాను ఈ రోజు. అంటే మీరు ఏదో కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం రోస్ట్ చేస్తారని నేను విన్నా, కానీ ఈ రోజు నాకు అనిపించలేదు హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ అని అనిపించింది. సో యూ కనెక్టెడ్ విత్ మై హార్ట్. లైక్ నైస్ ఇంట్రో. ఐ ఎంజాయ్డ్ అ లాట్. నాకు కొందరు ఎలా టైం పాస్ అయిందనే తెలియదు, చాలా మంచిగా. సో కాంట్రవర్సీ లేని వాళ్ళ దగ్గర కాంట్రవర్సీ చేస్తే బాగోదు. అంటే నాతో కాంట్రవర్సీ ఏం లేదని మీరు చెప్తున్నారు, అంతే కదా మరి. సో మీరు లైఫ్ లో మీరు మీలాగా ఉంటారు, వేరే వాళ్ళ కోసం వాళ్ళలాగా మారాలనుకోరు కాబట్టి కాంట్రవర్సీ ఉండదు. లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మనలాగా ఉంటే ఎప్పుడు కాంట్రవర్సీ ఉండదు. వేరే వాళ్ళ కోసం మనం మారాలనుకున్నా, వాళ్ళలాగా చేయాలనుకున్నా, వాళ్ళలాగా ఉండాలనుకుంటేనే కాంట్రవర్సీ అవుతుంది. అది మీకు అర్థమై ఉంటుంది. సో నాకు చెప్పేది ఏంటి, ఎందుకంటే నేను లైఫ్ లో చాలా డౌన్స్, అప్పు కాదు చాలా డౌన్స్ నే చూసి వచ్చాను. ఉండేది ఇంతే లైఫ్, ఎంత 60 years 70 years బతుకుతామా ఇప్పుడు ఈ జనరేషన్ లో. దానికి నేను ఇంత డబ్బు చేయాలి, నేను ఇంత పేరు చేయాలి, నేను వీనికి వెనకాల వెళ్ళాలి అని, అంత డబ్బు వెనకాల లేదు నేమ్ వెనకాల వెళ్ళి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదని ఒక పాఠం నేను నేర్చుకున్నా. కొంతమంది నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఫ్లాట్ కొనుక్కోవాలి, ఎలాగైనా ఆడిలో వెళ్ళాలి, ఎలాగైనా బెంజ్ లో వెళ్ళాలి అని ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ గిల్టీ ఫీల్ వాళ్ళ తర్వాత 100% వాళ్ళ వెనకాల కొడుతుంది. అయ్యో నేను ఇంత పని చేసి ఇలా చేసుకున్నా, ఇంత చేశానా, దేనికోసం ఇంత చేశానని. ఒక్కటే మన హెల్త్ ఇలా అయిపోతే మనం చేసేదాన్ని మొత్తం వేస్ట్. సో ఎప్పుడు మనం మనస్సు నెమ్మదిగా మనకు తెలుస్తుంది కదా, మనం ఏమో కరెక్ట్ చేస్తున్నాం, అబద్ధం చేస్తున్నామని తెలుస్తుంది కదా. సో మనం మనస్సు చెప్పినట్టు నీట్ గా చేసుకుని వెళ్ళిపోతే, ఆ రూట్ లోనే మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని నమ్మి జీవనం చేస్తున్నాను నేను. సో నాకు అంత గొప్ప ఆశలు ఏం లేదు, కానీ ఆడియన్స్ మనకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ ని. నేను ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ ని మర్చిపోలేకపోతున్నా. సో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు తెలుగు ఆడియన్స్ ఇన్ ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. సూపర్, ఎప్పుడు ఇలానే ఉండండి, మీరు మీలాగే ఉండండి, అన్ని మీ వెనక అవే వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్స్ అలాట్ రోషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.